ఎట్లా అడుగుతారు నన్ను? మీరు ఎప్పుడు చేస్తారంటే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. సీనియర్ నాయకులు మురళీగౌడ్ గారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, సోదరులు ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు, కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికిమాల రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. మోడీ గారు ఈ రాష్ట్రంలో 7 జవహర్ నవోదయ విద్యాలయాలు మనకు కేటాయించారు. ఈ మధ్య కేటాయించినాక దానికి నేను చేసుకున్న ప్రయత్నాలు 2019 నుంచి ఉన్నాయి. కాబట్టి ఈసారి వచ్చిన ఇన్స్టాల్మెంట్లో మధ్యలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు లేట్ అయినాయి. ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా కొత్త ఇన్స్టిట్యూషన్ లేదు పెట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండే, కొత్త ఖర్చు ఏం పెట్టొద్దని. సో అవన్నీ అయిపోయాక మళ్ళా స్టార్ట్ అయింది పని. ఆ 7 2 నా నియోజకవర్గంకి వచ్చినాయి. ఒకటి జగిత్యాల జిల్లాకు వచ్చింది, ఒకటి నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. నేను పార్టీలు పక్కకు పెట్టి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి బ్రదర్, జవహర్ నవోదయ విద్యాలయాలు బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం అది చేపడతారు. మన జిల్లా అంతా కన్సిడర్ చేసుకొని మనము సెంటర్లో పెట్టుకుందాము. జిల్లా సెంటర్లో పెట్టుకుంటే జిల్లా మూలలు ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. దాన్ని తగ్గట్టు చేసుకుందామని అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా, అటు జగిత్యాల జిల్లాలో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడినా, నిజామాబాద్లో కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడినాక పెట్టాల్సిన ప్రపోజల్ పెట్టినాము. జగిత్యాల జిల్లాలో మేము పెట్టిన ప్రపోజల్కి క్లియరెన్స్ వచ్చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. అది ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. బోధన్లో 2వ కేంద్రీయ విద్యాలయం ఉన్నది. దానికి కూడా కొత్త బిల్డింగు డబుల్ శాంక్షన్ చేయించినాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ జోన్లో అకాడమిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కొత్త బిల్డింగ్లో. నిజామాబాద్ జిల్లా జాగ్రఫికల్గా ప్లాన్ చేసుకొని జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ సెగ్మెంటు సెంటర్ అవుతుంది. అటు కమ్మర్పల్లి వాళ్ళకి సెంటర్ దగ్గర అవుతుంది, ఇటు సిరికొండ వాళ్ళకి దగ్గర అవుతుంది. మూలలకు ఉంటాయి, జిల్లా మూలలకు ఉంటాయి మండలాలు. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన ప్రెషర్, ఆరుమూరులో పెట్టాలి. మా పార్టీ ఎమ్మెల్యే ఆయన, నేను ఆయన ఒప్పించిన. నేను జక్రాన్పల్లి మండలంలో కలిగోడ గ్రామంలో జిల్లాకి సెంటర్ అవుతుంది. నిజామాబాదు బోధనలో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పెడదాము, అందరికి కన్వీనియంట్ అవుతుందని రాకేష్ రెడ్డి గారిని ఒప్పించిన, మా ధన్పాల్ గారిని ఒప్పించిన, భూపతి రెడ్డి గారికి మాట్లాడినా. అన్నీ మాట్లాడుకొని ప్రపోజల్ పెట్టించుకున్నాం. ఈ ముసలాయన సుదర్శన్ రెడ్డి ఎటువంటి స్థూలకుట్ల రాజకీయాలు చేస్తాడో చెప్తావి. నేను ఈ 2 ప్రపోజల్ జగిత్యాలకి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యేతో మాట్లాడినా, ధర్మపురి ఎమ్మెల్యేతో మాట్లాడినా, వేములవాడ ఎమ్మెల్యేతో మాట్లాడినా. కొరుట్ల పట్టణానికి దగ్గరలో ఉన్న రింగ్ రోడ్డు జిల్లాకి సెంటర్ అవుతుంది, అక్కడ జగిత్యాల జిల్లాకి. కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఆ ప్రపోజల్ పోయింది, అది క్లియర్ అయినట్టుంది. ఇక్కడ ఇవ్వండి,
ఎంఆర్ఓ ఆర్డీఓకి రాసిండు, కలిగోటు గ్రామము శివారు 30 ఎకరాలు ఉంది, నవోదయ విద్యాలయానికి ప్రపోజలు ఆర్డీఓకి పంపాడు. ఆర్డీఓ డిస్టిక్ కలెక్టర్కి పంపాడు, బాగానే ఉంటుంది అది. డిస్టిక్ కలెక్టరు స్టేట్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి పంపాడు, అదే ల్యాండ్. ఇక ఈ స్టేటు సెంటర్కి పంపించిందా, ఇగో 7 నవోదయాలకి స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ 7 పంపించింది. జవహర్ నవోదయ వాళ్ళు అన్నీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. నిజామాబాద్ రిజెక్ట్ అయింది. ఇదేంది నాయన, అన్నీ చూసి ల్యాండ్ మంచిగా ఉంది, హైవేకి దగ్గరలో ఉంది, సెంటర్లో ఉంది, ఎందుకు రిజెక్ట్ అయిందబ్బా అని చూసుకుంటే ఈ బోధన ముసలైన మెదడు మోకాలు జారినట్టుంది సుదర్శన్ రెడ్డికి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ అది కూడా సరిగ్గా లేదు, కావాల్సింది 30 ఎకరాలు. ఈయన పెట్టిన ప్రపోజల్ అయితే సర్వే నెంబర్లు ఉన్నదాన్ని 8.5 ఎకరాలే ఉంది, 8.5 ఎకరాలే ఉంది. ఆ ల్యాండ్ ఇయ్యటం కూడా ఫస్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇవ్వటం అంటే దాని అర్థం ఏంది, అదొక అంశం. అంటే వీళ్ళు ఫ్యాక్టరీ తెరవనన్నట్టు, దాని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదన్నట్టు. రెండోది, అందులో కూడా ఎక్స్టెంట్ కూడా సరిగ్గా లేదు. వీళ్ళకి పని చేసేటప్పుడు చేత కాదు. ఓడన్నా పని చేస్తున్నాడు, ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కూడా చేత కాదు.